మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఏమిటా శాస్త్రజ్ఞానం? ఇందాక ఏదైతే చెప్పుకున్నాం అదే. నేను దేహాన్ని కాదని, నామరూపాలు లేకుండా, నాకు పేరు లేదు, రూపము లేదు, ఒక ఆకారం లేదు, ఇలా ఆకారం లేకుండా, పేరు లేకుండా ఎల్లప్పుడూ ఉండేటువంటి సత్యస్వరూపాన్ని, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్య స్వరూపుణ్ణని, శాశ్వతమైనటువంటి వాణ్ణని, ఆనంద స్వరూపాన్నని, అంతేకాకుండా ఈ జాగ్రత్తావస్థలో నాకు కనిపించేటువంటి ఈ శరీరం కానీ, ఈ ప్రపంచం కానీ, అలాగే స్వప్నావస్థలో కనిపించేటువంటి ప్రపంచం కానీ, అక్కడ ఉన్నటువంటి దేహాలు కానీ అన్ని మిథ్యాస్వరూపాలే. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాలో నుంచే వస్తున్నాయి. ఈ ప్రపంచమంతా నాలో నుంచే వస్తూ ఉన్నది. నా ఊహల్లోనే పుట్టింది ప్రపంచం. స్వప్న ప్రపంచం కూడా అంతే, నా ఆలోచనల్లో నుంచే పుట్టింది. కనుక ఇదంతా కూడా మిథ్యా సృష్టి. దీనికి అంతటికీ సాక్షిని నేను అని ఇలా నిరంతరం కూడా విచారణ చేస్తూ ఉండాలి. ఇలా శాస్త్రాలను తెలుసుకొని విచారణ చేసి భగవత్ తత్వాన్ని గ్రహించి చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో అది ఉత్తమోత్తమైనటువంటి ధ్యానం. ఇటువంటి ధ్యానం వల్ల ఆత్మానుభూతి కలుగుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ధ్యానం వల్ల ఆత్మానుభూతి కలగదని ఒకసారి చెప్తారు, ధ్యానం వల్ల ఆత్మానుభూతి కలుగుద్దని ఒకసారి చెప్తారు అని. అంటే మామూలు ధ్యానం వల్ల ఆత్మానుభూతి కలగదు. మామూలు ధ్యానం వల్ల ఏం జరుగుద్దనంటే మనసు ఏకాగ్రతకు వస్తుంది. కానీ ఇక్కడ చెప్పేటువంటి ధ్యానం విచారణ, ఆత్మతత్వ విచారణ, నీ స్వరూప విచారణ. నీ స్వరూపాన్ని నువ్వు విచారణ చేయటం. అలా విచారణ చేస్తే నీ స్వరూపం ఆత్మని తెలుస్తుంది. ఆత్మ అంటే బ్రహ్మమని తెలుస్తుంది. కాబట్టి నువ్వు బ్రహ్మానివని తెలుస్తుంది. అలా నువ్వు పరమాత్మని తెలియటమే నిజమైనటువంటి విచారణ. నువ్వు పరమాత్మని తెలిస్తే, ఆ రకంగా కనుక నువ్వు ఉంటే, ఆ పరమాత్మగా ఉంటే అది ఆత్మానుభూతి. అయితే ఇటువంటి ధ్యానాన్ని సక్రమంగా మనం సాగించాలి అని అంటే వేదాంత శాస్త్రాల యొక్క శ్రవణ మనన విచారణ అవసరం. ఈ వేదాంత శాస్త్రాల యొక్క శ్రవణానికి సద్గురువుల్ని ఆశ్రయించాలి. నిజంగా ఇదే కష్టసాధ్యమైనటువంటి పని. లోకంలో అందరికీ సులువైనటువంటిది కాదు, అందరికీ అంత అర్హత కూడా ఉండేది కాదు. చాలా కాలం శ్రవణ మననాలు తీవ్రంగా చేస్తే కానీ భగవత్తత్వం ఏమిటో తెలియదు. మరి అలా చాలా కాలం చేసి భగవత్తత్వం తెలుసుకోవాలంటే గురువు యొక్క కృప తప్పనిసరిగా అవసరం. గురుకృప లేనిదే ఇది ఎప్పుడూ సాధ్యం కాదు. మరి ఇంత తెలుసుకొని ధ్యానం చేయాలని కూర్చుంటే మనసు నిలవకుండా పరుగులు పెడుతుందనుకోండి, అప్పుడు ఏకాగ్రత ఉండదు. కనుక ఆ ఏకాగ్రత కనుక లేకపోయినట్లయితే నువ్వు అనేకమైనటువంటి విషయాల్ని ఈ పరమాత్మ తత్వంతో కలిపి ఆలోచిస్తూ ఉంటావు. కాసేపు అది, కాసేపు ఇది. దీన్నే విరళ జ్ఞానం, విరళతరం అని అంటారు. రమణ మహర్షి చెప్పారు. సరళం విరళం, సరళ ధ్యానం, విరళ ధ్యానం. అంటే అప్పుడప్పుడు మనసు పైకి పోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ పోవటం, మళ్ళీ రావటం, అట్ట తిరగటం. కాబట్టి ఈ ఉత్తమమైనటువంటి ఈ ధ్యానం కనుక సాగించాలి అని అంటే శాస్త్రాలు మనకి కొన్ని రకాలైనటువంటి సాధనలు, ప్రాథమిక సాధనలు చెప్పినవి. అవే కర్మ, భక్తి, జ్ఞాన సాధనలు. కనుక వాటిని చక్కగా చేయాలి అని మనకి వివరించి చెప్తూ ఉన్నారు. శాస్త్రాలు తెలుసుకోవటానికి 10 సంవత్సరాలు పడుతుంది అనుకుందాం. మరి అప్పటిదాకా ధ్యానం చేసే వీలు లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఏం చెబుతున్నారు? శాస్త్రజ్ఞానం లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా ఊరికినే ధ్యానం చేస్తే ఏం ప్రయోజనం లేదని.
మరి శాస్త్రజ్ఞానం తెలుసుకోవాలనుకున్నావు, నీకు ఒక గురువు తటస్థపడాలా. ఏ గురువు తటస్థపడాలా? నీకు వేదాంత శాస్త్రాలని చెప్పగలిగేటువంటి గురువు తటస్థపడాలా. అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని నీకు అందించగలిగినటువంటి గురువు తటస్థపడాలా. మరి దానికి చాలా కాలం పట్టొచ్చు. ఆ తర్వాత గురువు తటస్థపడ్డ తర్వాత ఆ గురువును విశ్వసించడానికి చాలా కాలం పట్టొచ్చు. ఆ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి కొంతకాలం పట్టొచ్చు. ఆ గురువు దగ్గర నువ్వు శాస్త్రాలు తెలుసుకుంటూ ఉంటే ఆ శాస్త్రాలని నువ్వు వింటూనే అవగాహన చేసుకునేటువంటి ఆ బుద్ధి సూక్ష్మత కలగడానికి చాలా కాలం పట్టొచ్చు. మరి ఎన్ని జరిగిన తర్వాత శాస్త్రాలన్నీ బాగా తెలుసుకుంటావు. అప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టింది అనుకోండి. ఈ 20 సంవత్సరాల తర్వాతే కదండి నేను ధ్యానం చేయాల్సింది. ఎందుకంటే అప్పుడే కదా ధ్యానం చేస్తే నాకు ప్రయోజనం అన్నారుగా మీరే అని అంటారేమో. అదేం కాదు. అప్పటిదాకా నేను ధ్యానం చేయకుండా కూర్చుంటాను అనేటువంటిది అనుకోకూడదు. మరి ఏం చేయాలండి? ఒక పక్క శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకుంటూనే కర్మరంగంలో ఇరుక్కున్నటువంటి మనస్సుని మనం వెనక్కి తీసుకురావాలి. ఎట్లా తెస్తాం? నిష్కామ కర్మలతోటి, ఫలాపేక్ష లేకుండా, త్యాగభావంతో, కర్తవ్యతా బుద్ధితో, యజ్ఞభావనతో కర్మలు చేస్తూ, అంటే నిష్కామ కర్మయోగం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ నిష్కామ కర్మయోగాన్ని నువ్వు ఆచరిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ నిష్కామ కర్మ చేస్తూ ఉంటావో దీనివల్ల నీ మనస్సు కాస్త శుద్ధమవుతుంది, నిర్మలమవుతుంది. మనస్సు ఎప్పుడైతే శుద్ధము నిర్మలమైందో అప్పుడు అది ఏకాగ్రత కలగటానికి వీలవుతుంది. ఆ ఏకాగ్రత ఎప్పుడైతే కలిగిందో ధ్యాన సాధన చక్కగా సాగుతుంది. దీన్నే అభ్యాస యోగం అని అన్నారు. ఈ అభ్యాస యోగాన్ని ఎట్లా చేయాలో భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెప్పారు. అంటే ఒకవైపున శాస్త్రాలను తెలుసుకుంటూనే మరోవైపున ధ్యాన సాధన సాగించాలి. రెండు జరగాలి. అంతే తప్ప ఒకటైన తర్వాత ఒకటి చేస్తానండి అంటే కుదరదు. అయితే మరి ఈ అభ్యాసం ఎట్లా చేయాలి? ప్రాథమికమైనటువంటి అభ్యాసం భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెప్పారు. ఆత్మ సంయమ యోగం అనేటువంటి పేరుతో ఏం చెప్పారు? ఒక శుచి అయినటువంటి ప్రదేశంలో మరీ ఎత్తు కాకుండా మరీ పల్లం కాకుండా, నాత్యుచ్ఛృతం నాతి నీచం శైలాజన కుశోత్తరం. నేను ఎక్కడో గోడ మీద కూర్చొని ధ్యానం చేస్తానండి. గోడ మీద కూర్చుంటే నువ్వు ధ్యానంగా చేసేది. నేను ఏమైనా పడతానేమోనని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాం. ఏంటంటే ఒకరు నిద్ర వచ్చిందనుకో డామ్లో పడతాడు, కింద పడితే ఏమవుద్ది? నడువులు ఇరిగిపోతాయి. అందుకని ఆ ఎత్తులో కూర్చోకూడదు. అలాగే నేను గుంటలో కూర్చుంటానండి. గుంట తీసుకొని ఎవడు నన్ను ఏమో చేయకుండా ఉంటాడండి. ఆ గుంటలో కానీ కూర్చుంటే పైన నీళ్ళు పడ్డాయి అనుకో డామ్లో వచ్చి నీ మీద నిలబడతాయి, లేదా పురుగులు గిరుగులు ఉంటుంటాయి. ఇట్లాంటివన్నీ ఇబ్బందులు ఉంటాయి. అందుకని నా అత్యుచ్ఛృతం, నా అతి ఉచ్ఛృతం అంటే పైన కాదు, నా అతి నీచం అంటే కింద కాదు. అందుకని నేల మీదనే కూర్చోవాలి. ఎట్లా కూర్చోవాలా? అదిగో ఒక పీట, లేకపోతే ఒక సాప, దాని మీద జింక చర్మం, దాని మీద తెల్లటి వస్త్రం బాగా మెత్తగా ఉండేటట్టుగా వేసుకొని అలా కూర్చోవాలి. కాబట్టి ఎత్తుగా ఉండకూడదు, పల్లంగా ఉండకూడదు, సమప్రదేశంలో ఉండాలి. ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దర్భాసనం, జింక చర్మం, తెల్లటి వస్త్రం ఒకదాని మీద ఒకటి వేసుకొని మెత్తగా. ఎందుకు మెత్తగా ఉంటాం? మనం కాసేపు ఎక్కువసేపు కూర్చోవటానికి వీలుగా. అలా కనుక లేకపోతే ఆ గట్టితనానికి మనకి తొందరగా లేవాలనిపిస్తుంది, నొప్పిగా ఉంటుంది. అందుకని మెత్తగా ఉన్నట్లయితే కాసేపు కూర్చోవడానికి వీలవుతుంది. ఇలా ఆసనాన్ని మెత్తగా ఏర్పాటు చేసుకొని సుఖంగా కూర్చోవాలి. సుఖంగా కూర్చోవటం అంటే అర్థం ఏంటంటే మనం పావు గంట కానీ 20 నిమిషాలు కానీ అరగంట కానీ లేదా 10 నిమిషాలు కానీ ఎంతసేపు కూర్చున్నా ఈ కాలు అటు తీసి ఆ కాలు ఇటు పెట్టి కాసేపు ముందు కొంగి కాసేపు వెనక్కి కొంగి ఇలా ఉండేటట్టు లేకుండా ఎట్లా అయితే నువ్వు ఏ మార్పు లేకుండా అట్లాగే కూర్చోగలుగుతావో అదిగో ఆ ఆసనంలో. కాస్త అలవాటు ఉన్నటువంటి వాళ్ళు పద్మాసనంలో కూర్చుంటారు. ఓ పావు గంట 20 నిమిషాలు గంట కూడా కూర్చునే వాళ్ళు ఉంటారు. పద్మాసనం అయితే చాలా కష్టం పెద్దవాళ్ళకి కనుకైనా, లేక కాస్త శరీరం ఎక్కువ భారీగా ఉన్నటువంటి వాళ్ళకైనా.
ఏదో సన్నటి వాళ్ళు కనుకైతే పద్మాసనం వేసుకోవచ్చు, మిగిలినటువంటి వాళ్ళకు కుదరదు. అలాంటి వాళ్ళు సుఖాసనం. సుఖాసనం అంటే నీకు ఎట్లా సుఖంగా ఉంటే అట్లా ఉండటం, ఎట్లయినా కూర్చో నీ ఇష్టం. నాకు ఇవన్నీ అసలు కుదరదండి, నేను బల్ల మీద కూర్చుంటా, హాయిగా బల్ల మీద కూర్చో. కాబట్టి ఇలా నీకు హాయిగా ఉండేటువంటి పద్ధతి ఏదో ఆ రకంగా కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత ఆ కూర్చున్నటువంటి పొజిషన్ ఎట్లా ఉండాలి అని అంటే భూమికి లంబంగా శరీరం, మెడ, తల, తలకాయ, మెడకాయ, శరీరం, వీపు, ఈ మూడు కూడా ఎట్టుండాలంటే ఒక కర్ర కనుక నిలబెడితే ఖచ్చితంగా దానికి ఆనుకోవాలి. ఈ మూడు స్ట్రైట్గా ఉండాలి, వంగకూడదు. సామాన్యంగా కొంతమంది కూర్చుంటారు, ఎక్కడ కూర్చుంటే ఎట్టు కూర్చుంటారు వంగోని, వాళ్ళకి తొందరగా ముసలితనం వస్తుంది, వెన్నెము కొంగిపోద్ది, వెన్నెము కొంగిపోతే ముసలితనం వస్తుంది. అందువల్ల ఏంటంటే ఎక్కడ కూర్చున్నా సరే ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి. విడిగా కూర్చోవడం చేత కాకపోతే స్ట్రైట్గా ఉన్న దాన్ని గోడను ఆనుకోవాలి. గోడను ఆనుకున్నారనుకోండి ఖచ్చితంగా కూర్చోవచ్చు. ధ్యానానికి కూడా అంతే, అలా కూర్చోవాలి. దానిలో ఇంకో ప్రయోజనం ఉందన్నమాట. ఇట్లా ఒక్కరు వంగామనుకోండి నిద్ర వస్తుంది, ఇట్లా స్ట్రైట్గా కూర్చున్నాం అనుకోండి తక్కువ వస్తుంది. అసలు రాదని నేను చెప్పను, ఎందుకంటే బాగా నిద్ర వచ్చే టైంలో కనుక కూర్చుంటే నిద్ర వస్తుంది కనుక అది కూడా ఒక రకమైనటువంటి ఉపయోగం అన్నమాట. ఇలా కూర్చున్న తర్వాత ఇంకేం చేయాలి, ఎడమ అరచేతిలో కుడి అరచేయిని ఉంచుకోవాలి. ఎడమ అరచేతిలో కుడి అరచేయి, ఈ రెండింటిని కూడా ఇట్లా కలపాలి. అట్లా కలిపి వేళ్ళన్నీ కలపాలి. లేదంటే దీనికి ఇంకో పద్ధతి కూడా ఉంది. ఇదిగో ఈ పైన ఉన్నటువంటి కుడి చేయి ఉండే ఈ చిన్న ముద్ర అంటే బొటన వేలు, చూపుడు వేలు, ఈ రెండింటిని కలిపి ఇదిగో ఇలా అట్లా ఉంచుకోవాలి. అలా ఉంచుకొని ఇదిగో ఈ నాభి పై భాగంలో పొట్టకి అట్లా ఆనించి మెల్లిగా కళ్ళు మూసుకొని అలా కూర్చోవాలి. అలా కూర్చొని ఇప్పుడు ఏం చేయాలంటే నీ ఇష్టదైవాన్ని కానీ లేదా ఒక జ్యోతిని అంటే వెలుగుతున్నటువంటి ఆ లైట్ కాంతిని, ఓంకారాన్ని, లేదంటే గురువుని, నువ్వు ఏది ఇష్టమైతే దాన్ని నీ యొక్క దృష్టిలో పెట్టుకొని మెల్లిగా కళ్ళు మూసుకొని నీ లక్ష్యం మీదనే నీ దృష్టి నుంచి, అంటే ఇప్పుడు కళ్ళు తెరిచి కాదు, కళ్ళు మూసుకొని కాసేపు కళ్ళు తెరిచి అట్లా చూస్తూ ఆ మెల్లిగా అట్లా కళ్ళు మూసుకొని ఇక దాని మీదనే నీ దృష్టి ఉంచాలి. మనస్సుని ఎటు పోనివ్వకుండా ఉండాలి. అందుకే దీంట్లో ఒక మనస్సుని కనుక అట్లా ఉంచాలంటే, మనసుకి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించడం అలవాటు కాదు. కాబట్టి మనమేమో కళ్ళు మూసుకొని అది చూడాలంటే ఆ పొద్దుగులేం చూస్తామండి, అవి ఆలోచించుకుంటే సరిపోతుంది ఆలోచనలో. అందుకని ఆ చేసే ఆలోచన దాని మీదనే చెయ్యి. ఎటు చేస్తామండి దాని మీద ఆలోచన? ఇప్పుడు జ్యోతి స్వరూపం ఉంది కదా, ఆ జ్యోతి స్వరూపం కనుకుంటే అది అలా నీ దగ్గరికి వచ్చి అదిగో ఆ సహస్రారం గుండా ఆజ్ఞాచక్రంలోకి వచ్చినట్టు అక్కడి నుంచి కుడి కన్ను, ఎడమ కన్ను, అక్కడి నుంచి ముక్కు, అక్కడి నుంచి నోరు, అక్కడి నుంచి గడ్డం, అక్కడి నుంచి గొంతు, అక్కడి నుంచి కుడి భుజం, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఎడమ భుజం, మళ్ళీ కింద హృదయం, మళ్ళీ అక్కడి నుంచి నాభి, అక్కడి నుంచి ఈ కుడి కాలు, మళ్ళీ వెనక్కి వచ్చి ఎడమ కాలు. ఇట్లా దాన్ని ఎట్లా తిప్పుతున్నారనుకోండి, ఇప్పుడు మనసుకి పని దొరికింది. అప్పుడేమవుద్ది, దాని మీదనే ఉంటుంది. మనస్సు అంట బ్రహ్మరాక్షసి అంట. ఓ బ్రహ్మరాక్షసి మనస్సు. ఏంటంటే ఓ గురువు గారి దగ్గర ఓ శిష్యుడంట, నాకేదైనా ఓ మంత్రం ఇవ్వండి భగవంతుడు ప్రత్యక్షం అయ్యేటట్టుగా అన్నాడు. సరే ఓ మంత్రం ఇచ్చాడు. ఆయన ఆ మంత్రాన్ని బాగా శ్రద్ధగా చేశాడు, భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలో కోరుకోమన్నాడు. వీడు అప్పటికే ఆలోచించుకున్నాడు ఏం కోరుకోవాలని. ఏదో ఒకటి కోరుకుంటే తర్వాత మళ్ళీ మనకి ఏదైనా కొత్త కోరిక పుట్టుద్ది అనుకో, అప్పుడు ఎట్లా? అందుకని నేను ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరేటట్టుగా అట్లా నెరవేర్చేవాడిని ఒకటి నాకు ఇమ్మన్నాడు. సరే అట్లా ఇదిగో ఈ బ్రహ్మరాక్షసుని నీకు ఇస్తున్నా. వీడేం చేస్తాడంటే నీకు ఎప్పుడు ఏ కోరిక పుడితే ఆ కోరిక నేను చెప్పు, వెంటనే నెరవేరుస్తాడు. ఇదిగో నాకు పొలం ఉంది, ఆ పొలం మొత్తాన్ని దున్నేసేయాలా, వెంటనే అంటాడు, ఇట్టంటాడు అయిపోద్ది. మొత్తం పొలం అంతా దున్ని. విత్తనం నాటాలా, టక్కన అయిపోద్ది. పంట వచ్చింది కొయ్యాలా, టక్కన అయిపోద్ది. ఇట్లా ఏ పని చేయితే ఆ పని టక్క 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 చేసేస్తాడు. నాకు ఒక పెద్ద బ్రహ్మాండమైన బిల్డింగ్ కావాలి.